బహ్రెయిన్లో చిక్కుకున్న 50 మంది పాస్టర్లను సురక్షితంగా దేశానికి తీసుకురావడంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషి మరువలేనిదని క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహం, సెక్రటరీ ఎస్ ప్రభాకర్, పాస్టర్ రిచర్డ్స్ అన్నారు. కాకినాడ దుమ్మలపేటలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విక్టరీ రివైవల్ చర్చ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం కారణంగా బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన 50 మంది పాస్టర్లను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక 2017లో ద్రాక్షారామం సిబిఎం చర్చ్ కు సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించిన 2 లక్షల రూపాయలను తిరిగి కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కె మోజేష్ కుమార్, సెక్రటరీ ఎస్ ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, సుభాష్, ఎమాన్యుయల్, ఎస్ దాసు, రిచర్డ్, ఆనంద్ కుమార్, పి సాల్మన్ రాసు తదితరులు పాల్గొన్నారు. వాటిని ధరించుకున్నాము. చిన్న ప్రార్థన వాక్యం చదువుకుందాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి కుమార్ యొక్క జన్మదిన వేడుకను ఇక్కడ జరిపించడం జరిగింది క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున. దానికి కృతజ్ఞతలుగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఉండాలని మా సేవకులు ప్రార్థించడం జరిగింది. వాక్యానుసారంగా వారు మంచి భవిష్యత్తులో ఉంటారని లేఖనాలు కూడా చదవడం జరిగింది. అంతేకాదు గతంలో బహ్రెయిన్లో చిక్కుపోయిన సేవకులు 50 మంది సేవకులను రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకువెళ్ళినప్పుడు వారు ఆ బహ్రెయిన్లో చిక్కుపోయిన సేవకులందరినీ సురక్షితంగా వారు ఆంధ్ర తీసుకురావడం జరిగింది. అందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మూడవదిగా రామచంద్రపురం ప్రాంతంలో సిబిఎం చర్చ్ తరపున 2 లక్షల రూపాయలు బెనిఫిషరీ క్రిస్టియన్ మైనార్టీ ఫండ్ కోసం వారు ప్రభుత్వానికి డీడీ చెల్లించారు. అయితే గత ప్రభుత్వంలో వారు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ 7-8 సంవత్సరాలు బట్టి వారి డబ్బులు వారికి వెనక్కి రాకపోవడం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మేము ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా కొడాలి విజయ్ గారు, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగనే సుభాష్ గారు మంత్రివర్యులు వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వారు వెంటనే అధికారులతో మాట్లాడి ఈ డీడీ డబ్బులు వెనక్కి పంపించడం ఈరోజు వారి నోటి మాటల ద్వారా మనం వినగలిగాం. ఇలా నారా లోకేష్ గారు వివిధ అంశాలు, ఏ అంశం మేము వారి దృష్టికి తీసుకువెళ్ళినా వెంటనే స్పందించి వారు ఈ కార్యక్రమంలో మా పక్షంగా నిలబడి మాకు సహాయ సహకారాలుగా అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా క్రిస్టియన్ సొసైటీ కొరకు వారు ముందుంటారనే ఆశతో, నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం. మరొకసారి దేవన్స్కు హ్యాపీ బర్త్డే దేవన్స్, హ్యాపీ బర్త్డే దేవన్స్. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, గత మైండ్ సంక్షేమ నిధుల కొరకు మేము 2 లక్షల రూపాయలు డీడీ తీయడం జరిగింది. అయితే అది టీడీపీ హయాంలోనే తీయడం జరిగింది. అయితే హయాంలోనే 300 చర్చెస్ వారు కట్టించారు. మళ్ళా 300 చర్చెస్కి ప్రపోజల్ పెట్టిస్తే మాతో పాటు చాలామంది డీడీలు తీసాం. అయితే ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం వల్ల వారి దృష్టికి ఈ యొక్క మైనార్టీ ఫండ్ నిమిత్తం డీడీలు తీసాము, లోన్స్ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు లోన్స్ ఇవ్వడానికి ఆ ఫండ్ లేదని చెప్పారు. అయితే మేము తీసిన డీడీలు రీబ్యాక్ చేయమని మేము అడిగి ఉన్నాం. అయితే రీబ్యాక్ చేయడానికి కూడా వారు అంగీకరించలేదు. అయితే మరలా టీడీపీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని దృష్టిని మా యొక్క కాకినాడ కేంద్రంగా రాష్ట్ర క్రిస్టియన్ కౌన్సిల్ గవర్నీలు అలాగే మోసా అబ్రహం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారి ద్వారా ఈ యొక్క స్టేట్ నాయకులతో మాట్లాడి మాకు ఈ 2 లక్షల రూపాయలు డీడీ అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ డబ్బులు రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గవర్నీలు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే గవర్నీలు, అలాగే రాజ్యసభ సభ్యులు గవర్నీలు శ్రీ సానా సతీష్ గారికి, అలాగే గవర్నీలు, అలాగే
మరి విజయ్ గారికి, కొడాలి విజయ్ గారికి, అలాగే గవర్నీలు మరి రాష్ట్ర క్రిస్టియన్ కౌన్సిల్ మరి అధ్యక్షులైనటువంటి మోసా అబ్రహాం గారికి మరి ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.